అడ్డము కన్నులు, ఒకటి నిలువు కన్ను. అందుకే ఆయనకు విరూపాక్షుడు అని పేరు. అంటే విరూపమైన అక్షము కలిగిన వాడు. అలాంటి పరమశివుడు ప్రళయకాలములో రౌద్ర తాండవము చేస్తాడట. అలాంటి రౌద్రాకారము నుండి పుట్టినవాడే వీరభద్రుడు. రౌద్రాకారుడై దక్ష యజ్ఞాన్ని ధ్వంసము చేయడానికి పూనుకుంటాడు. అదిగదిగో యజ్ఞము అనగానే శాస్త్రమేం చెబుతూ ఉన్నది అంటే, అగ్నిముఖావై దేవాహ, అగ్ని ద్వారా హవిస్సులు ఇవ్వడం యజ్ఞంలో ప్రధానం. మరి ఇక్కడ అగ్నిని తొక్కడం అనే పదము కాదు, అగ్నిలో ప్రవేశించడం. ఆనాడు దక్షుడు చేసినటువంటి యజ్ఞం శివరహితమైనది కనుక